రథం అంటే గిలకల బండి. ఈ గ్రామం నుంచి కందిమల్లారెడ్డి గ్రామస్తులు ఒప్పుకోలేదు, చందా ఇవ్వాల్సిందేనని స్వామి అన్నారు. అప్పుడు ఇవ్వనందుకు ఆయనకు స్వామి కొన్ని ఇబ్బందులు పెట్టినారు. ఆనాడు గ్రామస్తులు బావికి నీళ్ల ప్రాణి ఇవ్వకుండా స్వామి జింక కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే వారిని ఆయన ప్రోత్సాహంతో ఆయన తిరుగుతున్నారు. మరుసటితో ఈ గ్రామ పెద్దలంతా వచ్చి రెడ్లు కర్ణాలు గ్రామ పెద్దలు ఈ రచ్చబండ దగ్గర కూర్చొని ఎవరెవరు చందా ఇచ్చినారయ్యా ఇవ్వలేదని మనసు అడిగితే గ్రామం అంతా ఇచ్చినారయ్యా వీరప్పయ్య చందా ఇవ్వలేదన్నారు. ఆనాడు స్వామి వీరప్పయ్య వీరంభట్టయ్య అనేవారు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఆయన పిలుచుకుంటామన్నారు. అప్పుడు స్వామిని పిలుచుకొని రచ్చబండ దగ్గర కూర్చోబెట్టి, ఏమయ్యా నీ చందా ఇవ్వకపోవడం, నువ్వు చందా ఇవ్వాలా, జాతర మొదలవ్వాలా, ఇవ్వకపోతే నేను గ్రామం నుంచి వ్యవహరిస్తానన్నారు. నేను ఇవ్వలేనయ్యా, రథం తయారు చేయిస్తానన్నాను, అయినా మీరు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు, సరే కానివ్వండి ఇచ్చే సందర్భంలో చేయిస్తానన్నాడంట స్వామి. మరి ఇస్తానంటే ఎప్పుడూ కాదు, ఇవ్వాల్సింది ఇక్కడే ఇమ్మన్నాడంట మున్సబ్ కందిమల్లారెడ్డి స్వామి. అప్పుడు ఆయన మహిమ ఈ మున్సబ్కు గ్రామస్తులకు తెలియజేయాలి. స్వామి కోలేరమ్మను మట్టి బొమ్మను చేయించి గ్రామ నడివీధిలో పెట్టిన్నాడంట అమ్మవారిని గ్రామోత్సవానికి. ఈ గ్రామస్తులు ఈ గ్రామ మున్సబ్ కందిమల్లారెడ్డి పొగాకు కాడ చుట్ట తయారు చేసుకునేది స్వామి గమనించి, ఈ రచ్చబండ దగ్గర ఎవరైతే చుట్ట తాగే పెద్దలు ఉన్నారో ఆనాడు ఎవరి దగ్గర కూడా జగుమికిరాలు వెలిగించుకునేది. ఆ జగుమికిరాలు లేకుండా ఆయన మహిమతో మాయం చేస్తా అంటే కందిమల్లారెడ్డిని పరీక్షించాలా అని స్వామి. అప్పుడు ఆయన మహిమ ఏ మున్సబ్ గ్రామస్తులకు తెలియజేయాలి. ఆయన చుట్ట చేసుకొని వెలిగించుకుందామని చూస్తే మున్సబ్ దగ్గర కానీ ఇతరుల ఎవరి దగ్గర కూడా ఆ జగుమికిరాళ్ళు కనిపించు ఉంటారు. స్వామి తెలియనట్టుగా, ఏమయ్యా కందిమల్లారెడ్డి ఆలోచిస్తున్నావేని అడిగితే, చుట్ట వెలిగించుకొని కొంచెం నిప్పు కావాలి చూస్తే మరి నా దగ్గర వాళ్ళు మర్చిపోయి వచ్చినట్టున్నాను. మరి పోలేరమ్మ జాతర ఇంత వైభవంగా చేస్తున్నారు, ఆమెను అలంకరణ చేయించి గ్రామ నడివీధిలో పెట్టున్నారు, మూగజీవాలను కూడా జంతువులికి పెట్టినారు. ఇంత వైభవంగా మీరు ఆమెకు మూగజీవాలను జంతువులు చేస్తున్నప్పుడు కొంచెం నిప్పడికితే తెచ్చిపెట్టదో, చుట్ట వెలిగించుకోనన్నాడంట స్వామి. మున్సబ్ గ్రామ మున్సబునైనా నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నాను. రామదేవత నాకు నిప్పు తెచ్చిస్తుందా, నేను చుట్ట వెలిగించుకుంటాను, ఆ మట్టి బొమ్మ నిప్పు తెచ్చిస్తుందా, చందా ఇమ్మన్నాడంట స్వామి మున్సబ్ కందిమల్లారెడ్డి. అప్పుడు స్వామి కోపదికుడై, అమ్మ పోలేరు, మరి మున్సబ్కు ఈ గ్రామస్తులకు నా చందా ఇవ్వందేమి జాతర జరగదంటున్నాడు, మరి నా చందా ఇవ్వకపోతే నీ జాతర జరగదమ్మా, కొంచెం నిప్పు తీసుకురమ్మా, చుట్ట వెలిగించుకోని మున్సబ్కు నేనెవరైంది కూడా తెలుస్తుందంటూనే స్వామి. అప్పుడు అమ్మవారు గలగల శబ్దం చేసుకుంటూ గజ్జెల సవడితో హల్లు గల్లున భయంకర శక్తి స్వరూపినిగా నిప్పుల వైరాల మూకుడు తీసుకుని వస్తుందంట మట్టి బొమ్మలో నుంచి ఆవాహనం అమ్మవారు. ఆ వచ్చే రూపం స్వామివారికి కనిపిస్తుందంట, కానీ వీళ్ళెవరికీ కనపడుతుంది, వైరాల మూకుడి మాత్రమే కనిపిస్తుందంట. ఏ రూపంలో వస్తున్నావమ్మా, మరి ఈ రూపంలో వస్తే జనులు చూడలేరు, భయపడతారమ్మా, బాలిక రూపంలో ప్రత్యక్షమంటే స్వామి. అప్పుడు అమ్మవారు సాక్షాత్ బాలిక రూపంలో చూపిస్తుందంట. అప్పుడు వచ్చిన అమ్మవారు బాలిక రూపంలో ఉన్న మానవ రూపంలో ఉన్న శక్తి స్వరూపిణి అమ్మవారిని శక్తి చాలక గ్రామస్తులపై స్వామి పాదాల నిలబడి మహానుభావ, నువ్వేదో సామాన్య మానవుడని మేమనుకున్నామయ్యా, దైవాంశ సంబోధుడంత రేఖ నీకు ఇన్ని ఇబ్బందులు పెట్టినామంటే ఆయన ఈనాడు నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నేను మన్నిస్తాను, కొంతకాలానికి నేను సజీవ సమాధి నిష్ఠవహిస్తాను, సజీవ సమాధి నిష్ఠవహించిన తర్వాత నా జీవ సమాధను నివాస గృహమును రచ్చబండను భక్తాదుల దర్శనానికి వచ్చేటువంటి కాలం వస్తుంది నాయన. మరి వచ్చేటువంటి వాళ్ళలో అమాయకులు కూడా ఉండొచ్చు, మీలాంటి వాళ్ళు గ్రామంలో ఉన్నారంటే ఈ గ్రామస్తులనే కాదు నాయన, వచ్చే భక్తాదులను కూడా నన్ను ఇబ్బంది పెట్టినట్టే వాళ్ళను కూడా మీరు ఇబ్బంది పెట్టి ఇస్తారు. ఈ కందిమల్లాయపల్లి గ్రామంలో ఉండే కొంచెం వృద్ధి లేకుండా పోగాక లభించిన అర్థాన్ని ఆ కందిమల్లారెడ్డి గారు వంశీకులంతానే గతించిపోయినారు. ఆ ఇంటికి గల వాళ్ళే. అప్పుడు ఏం స్వామి, మరి నాకు ఇంత పెద్ద శిక్ష విధించినావే అంటే
భవిష్యత్తులో ఈ కందిమల్లాయపల్లె చుట్టూ 12 ఆమడ పట్టణం అవుతుంది నాయన. ఆమడ అంటే 3 కిలోమీటర్లకు రామడ 1236 కిలోమీటర్లు పెరుగుతుంది. ఇట్లా పౌర్ణమిల్లా ఇట్లా 17 ఇట్లా 5 కూడా 3 కలిసిపోతాయి భవిష్యత్తులో. నవరత్న మండపాలతో రెండో వైకుంఠమా అన్నట్టుగా ఉంటుంది నాయన ఈ కందిమల్లాయపల్లె. ఈనాడు మరి వేరే విధంగా ఉన్నారంటే మీకు జన్మించే వాళ్ళు వంశపారంపర్యంగా తరతరాలుగా కాలక్రమేణా మరి వాళ్ళే విధంగా తయారవుతారు. ఇప్పుడు మీ వంశవృద్ధి లేకుండా పోతే మీతోనే పోతుందన్నారు. ఇక వాళ్ళతోనే సమాప్తి. ఇప్పుడు అమ్మవారికి ఇట్లా అమ్మ పోలేదు, నువ్వు ఎక్కడున్నా జంతు బలులు పొంగళ్ళు జరగాలమ్మా నీకు. ఈ రక్తపాతాలు అనేవి గ్రామంలో లేకుండా గ్రామానికి వెలుపల పర్లాంగు దూరంలో చెట్లు ఐక్యమైపోమ్మ, అక్కడే నీ పొంగళ్ళు జరుపుకోమంటుని స్వామి అమ్మవారికి చెట్లు ఐక్యం గ్రామానికి ఇప్పుడు ఏమిటంటే స్వామి ఆనాడు కాలజ్ఞానంలో రచించిన వాక్యాలను కొన్ని గూఢార్థంలో రచించినారు, కొన్ని వైగతంగా రచించినారు. వాటిలో విశేషమైనటువంటివి కొన్ని ఉన్నాయి. ఈశాన్య దేశమున విషగాలి పుట్టేనయ్య కోరంకి జబ్బు వచ్చేనో, కోటి జన నష్టం కోడి వలె తొగి సచ్చారన్నారు. ఏమిటో కాదు, కరోనా కోరంకి జబ్బు. చేదు తీపగును తీపి చేదుగును అన్నాడు. ఏమిదని అర్థం అంటే మంచి మాట్లాడితే ఇప్పుడు పనింది పోనాయన మళ్ళీ సాయంత్రం మాట్లాడదాం. పనికి వాళ్ళ కూతలిగిన కూర్చొని ఎంతసేపు అయినా కూర్చోబెట్టుకొని మాట్లాడతారు. తెల్లలా వాడుతులు ఆకలి దప్పికి లేకుండా దానికి ఆకలి ఉంది, ఈయనకి ఆకలి ఉండదు. వాళ్ళు ఎమ్ముల చెట్టుకు తోటేసులు పుడతారన్నారు, ఎదవన్నారు ఎదవలు తోడవుతారన్నారు. స్వామి 1.5 ఎదవలు పూజినాం మనం, మా భాగ్యం 1.5 ఎదవలు వస్తారన్నారు. వచ్చినారు, ఒకరిని కూడా తిన్నారు. పొరపాటు తినేటప్పుడు వాడికి చూడకుండా పూర్తిగా తింటే పర్వాలేవాడు సగభాగం బయటికి 3 చెంపకేసి ఒక పీకులు పక్కన పెరుక్కొని తింటారు. అట్లా అటోళ్ళు తయారు జరిగేది అదే. అంటే పాపం పుణ్యం కర్మం ధర్మం లేదు, నీతి నిజాయితీ లేదు. చేసిన వాడికి కాకి కాళ్ళలో ఉండే మాంసం ముక్కొని గదదు అనుకొని పోతుందన్న. ఏమిదని అర్థం? కష్టించి పని చేసేవాడు ఒకడైతే కాలు ఊపుకుంటూ పూజించేవాడు మరొకడంట. మహానుభావుడు చెప్పింది తెలియదు, గుండు తేలి వెళ్ళు మునుగుతాయంట. మరి వెళ్ళు కదా తేలాల్సింది. న్యాయం అనేది అడుక్కుపోతుంది, అన్యాయం అనేది పైకి వస్తుంది. ఇప్పుడు జరిగేది కూడా అదే కదా. కాబట్టి వాళ్ళకే న్యాయ ప్రాధాన్యత ఎదుర్కొంటుందంటే పనికి వాళ్ళ వాటికి వాళ్ళకి ప్రాధాన్యత మంచి మాట్లాడుకుంటారు. అదే చెప్పినాడు స్వామి. విధవ రాజ్యం ఏదవుతుందన్నారు శ్రీమతి ఇందిరాగాంధీ, తేలింది. తర్వాత చెప్పినాడు ఏది మామూలు ఒకరినొకరు కొట్టుకొని తినే రోజులు వస్తాయన్నారు. వచ్చి ఉన్నాయి. కాకపోతే ఉత్తరాదేశంలో వైశ్యకులమందు సంధి అనేవాడు జన్మించేనయ్యా, తెల్లధరలు తరిమి కొట్టేనయ్యా అన్నారు. ఎడ్లు లేకుండా బండ్లు వస్తాయన్నాడు. కార్లు జీపులు మోటార్ సైకిల్ ఏమి ఒక బండ్లు